హలో గైస్, కన్నప్ప సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖేష్ కుమార్ డైరెక్టర్, అదేవిధంగా మంచు విష్ణు హీరో, అదేవిధంగా మోహన్ బాబు, అదేవిధంగా నార్త్ నుంచి సౌత్ దాకా వచ్చిన సూపర్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కన్నప్పకి మెయిన్ ప్లస్ పాయింట్ ఓన్లీ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా ఎలా ఉంది అంటే సినిమా బాగుంది, ఓకే అనిపించుకుంది నా నోడుతున్నదే. ఇక సినిమా యాక్చువల్లీ కథ వచ్చేసి ఒక చిన్న ఉన్న పర్సెంటే ఒక వ్యక్తి దేవుడిని నమ్మడు. అయితే ఆ దేవుడిని నమ్మని వ్యక్తి దేవుని కోసం ఎంత తపన పడ్డాడు, దాని తర్వాత దేవుని భక్తుడుగా ఎలా మారుతాడు అనేది సినిమా బాగుంది. అదే భయ్య ఓవర్ లాస్ట్ క్లైమాక్స్ ఎండింగ్ సీన్ మాత్రం పిచ్చ కేక భయ్య. సినిమాకి అదే ప్లస్ పాయింట్, అదే మైనస్ పాయింట్ కాకుండా చూపించిందని చెప్పుకోవచ్చు. సినిమాకి అది ఉన్నాడు కాబట్టి ఒక సినిమాలా అనిపించుకుందని చెప్పుకోవచ్చు సినిమా. ఇక ఫైటింగ్ సీన్స్ అంతగా బాగాలేవు. నిజంగా డైరెక్టర్ ఎలాంటి పని చేసిందంటే పాన్ ఇండియా స్థాయిగా రావాల్సిన సినిమాని పాన్ ఇండియాగానే తీసుకొచ్చి ఒక సీరియల్ని చూపించిండు. ఎందుకంటే మన డైరెక్టర్ సీరియల్ డైరెక్టర్ కాబట్టి కొంచెం ఆ సీరియల్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి స్క్రీన్ పైన. ఇక ఫైటింగ్ సీన్స్ బాగాలేవు, కొన్ని డైలాగ్స్ బాగాలేవు, సాంగ్స్ అయితే బాగున్నాయి. బీజమ్స్ ఎందుకో పండుకున్నారా మనుషులు అన్నట్టు చూపించిండు. ఓవర్గా కొట్టలేదు, మామూలుగా కొట్టిండు. బీజం గిట్ట బాగుంది. సింపుల్ చెప్తున్నా, ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా అందలేదు భయ్య. నిజంగా పీక్స్కి వెళ్ళిపోయింది. నిజంగా ఒక్కొక్క సీన్స్ అప్పటి నుంచి లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇక దాని తర్వాత శివుడికి ఖండించే సీన్స్ మాత్రం బాగుంటుంది. అందులో గిట కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి గిట, బట్ అవన్నీ పక్కకు పెట్టేసి సినిమాలాగా చూస్తే బాగుంది. ఇక పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిగా రిలీజ్ చేశారు కాబట్టి పాన్ ఇండియా స్థాయిగా చెప్పుకుంటారు, కానీ పాన్ ఇండియా స్థాయిగా లేదు సినిమా ఓవరాల్గా. కానీ సినిమా ఓకే అనిపించుకుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ మాత్రం జర డైలాగ్ ఎందుకో పండుకుందా అంటే కొంచెం లాగ్ అనిపించింది. బట్ ప్రభాస్ గారు యాటిట్యూడ్ ఆ శివునికి పాత్రకి సెట్ అయ్యేట్లాటు మస్తు చూపించిండు. ఇక సినిమాకి కంబ్యాక్ ఇచ్చిండు మంచు విష్ణు అని చెప్పుకోవచ్చు. మంచు విష్ణు హీరో మాత్రం ఏం కేకే యాక్టింగ్ భయ్య. నిజంగా చెప్తున్నాం, మంచు విష్ణు గారు కంబ్యాక్ ఇచ్చేసిండు. ఎన్నో నెగిటివ్ టాక్స్ మధ్యలో రిలీజ్ అయింది కన్నప్ప సినిమా. మిక్స్డ్ టాక్ అందుకుంటుంది సినిమా ఇప్పుడు గిట్ట. కానీ సినిమాకి అందరూ నెగిటివ్ పెట్టుకోకండి మైండ్లో. సినిమాకి మంచి మైండ్ సెట్తో సినిమాకి వెళ్ళి చూడండి. ఎవడైతే ట్రోల్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరి నోట్కి క్లైమాక్స్ సీన్ మాత్రం నోట్ పైన పెట్టించిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతగా సినిమా మామూలు చిన్న సినిమాలా కనిపించింది, కానీ సెకండ్ హాఫ్ పోయేసరికి ఆ క్లైమాక్స్లోనే ఒక పాన్ ఇండియా ఎక్స్పెక్టేషన్ వచ్చింది. మోహన్ బాబు యాక్టింగ్ విషయానికి వస్తే మోహన్ బాబు ఏంది భయ్య, ఆ డైలాగ్ ఏంది అదేది. దాని తర్వాత ఒక లాస్ట్లో కొద్దిగా 10%లో ఒక 1.5% అని చెప్పుకోవచ్చు యాక్టింగ్. పర్వాలేదు ఆయన యాక్టింగ్ గిట్ట. కానీ మంచు విష్ణు గారు పాత్రకి న్యాయం చేశాడు, కథకి న్యాయం చేశాడు. డైరెక్టర్ ఎందుకో కొంచెం న్యాయం చేయాలట అనిపించింది. ఓవరాల్గా బీజం ఎలా ఉందంటే ఓకే పర్వాలేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయంటే హై ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉందంటే లేదు, మధ్యలో ఆగిపోయింది. బాగుంది, సాంగ్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్ సినిమాకి రేటింగ్ ఎంత అంటే 5కి 3.5 రేటింగ్ ఇస్తా. అదేవిధంగా నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్తున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా సినిమాకి వెళ్ళి చూసిన వాళ్ళు ఉంటే మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ తెచ్చుకొని చేయండి.